హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో పుష్ప 2 సినిమా రిలీజ్ కాబోతుంది. ఎప్పుడూ లేని విధంగా టికెట్ రేట్ ధరల్ని పెంచారు. గతంలో మనం చూసాం, కల్కి సినిమాకి ఈ రేంజ్లో టికెట్ రేట్లు అనేది పెంచారు. కల్కి సినిమా అనేది మేకింగ్లో, గ్రాఫిక్స్లో కానీ, విఎఫ్ఎక్స్ కానీ, దానికి అయిన ఖర్చు, దానికి ఉన్న స్టార్ కాస్టింగ్, అంటే బాలీవుడ్ నుంచి చాలామందిని, ఈవెన్ కమల్ హాసన్ కానీ, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకునే ఇలాంటి వాళ్ళని తెచ్చినప్పుడు ఆ బడ్జెట్ అనేది లిమిట్ దాటిపోతుంది. దాని గురించి అని ఫస్ట్ వీక్ కొంచెం టికెట్ రేట్స్ని అయితే పెంచారు. అప్పుడు అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ప్రభాస్ లాంటి హీరోకి ఆ మాత్రం ఖర్చు పెట్టచ్చని ఫ్యాన్స్ కూడా అనుకుని, సో టికెట్ రేట్స్ని వాళ్ళు ఆహ్వానించి థియేటర్స్కి వెళ్ళారు. ఈ సందర్భం అనేది మనం చూసాం కల్కి సినిమాకి. బట్ పుష్ప 2 సినిమాకి వచ్చేసరికి ఈ సినారియో పూర్తిగా మారిపోతుంది. చాలామంది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎందుకు టికెట్ రేట్లు ఇంత పెంచాలి? టికెట్ రేట్లు పెంచితే మేము చూడాలా? మేకింగ్లో మీరు కాస్ట్ తగ్గించుకోవచ్చు కదా, ప్రొడక్షన్లో మీరు కాస్ట్ తగ్గించుకోవచ్చు కదా, హీరోలు మిగతా ఆర్టిస్టులు రెమ్యునరేషన్లు తగ్గించుకోవచ్చు కదా, ప్రజల మీద ఎందుకు భారం వదులుతున్నారు? ఒక మధ్యతరగతి కుటుంబం ఫ్యామిలీతో, ఒక నలుగురితో, భార్య, 2 పిల్లలతో మల్టీప్లెక్స్కి వెళ్ళి సినిమా చూడాలంటే 5,000 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. దట్టు 2-3 రోజుల్లోనే సినిమా చూడాలని ఎవరికైనా ఉంటుంది. వచ్చిన రోజే సినిమా చూడాలనేది వీక్నెస్ చాలామందికి ఉండేది. మరి ఇలాంటి సినారియోలో అసలు టికెట్ రేట్స్ పెంచడం కరెక్టా? దాని లిమిటేషన్స్ ఎలా ఉండాలి? ఎక్కడ మనం తప్పుదోవ పడుతోంది? సినిమా ఇండస్ట్రీ ఏమన్నా ప్రజల మీద ఎక్కువ భారం మోపి గుంజే ప్రయత్నం చేస్తున్నారా? అంత హెవీ బడ్జెట్ సినిమాలు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటిది మనం డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన పలకరించి ఈ టికెట్ రేట్స్ హాట్ న్యూస్ని మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మాట్లాడుతుంటేనే ఆవేశం వస్తుంది నాకు. ఎందుకు పెంచి ప్రజల మీద భారం వేయాలంటారు? అదే ఇప్పుడు ఓకే, సినిమా అనేది ఒక బలమైన మీడియా. మనకున్న అన్ని మీడియాల్లోనూ న్యూస్ మీడియా, టెలివిజన్ మీడియా, వీటన్నిటికంటే కూడా ది మోస్ట్ పవర్ఫుల్ మీడియా వచ్చి సినిమా. సినిమాకు చాలా కొన్ని 100 ఏళ్ల చరిత్ర ఉంది. సో సినిమా అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎందుకంటే సామాన్య మానవుడు ప్రతిరోజు ఒడిదుడుకులతో లైఫ్ను కొనసాగిస్తున్న వాడికి కాసింత ఎంటర్టైన్మెంట్ ఆశించడంలో తప్పు లేదు. అయితే మనం మొదటి నుంచి చూసినప్పుడు మొదట సినిమాలకు క్రేజ్ ఉండేది కానీ కాస్ట్లీ ఉండేది కాదు. అవును. ఇప్పుడు క్రేజ్తో పాటు కాస్ట్ కూడా పెరిగిపోయింది. కేవలం కాస్ట్ వల్ల క్రేజ్ తగ్గే ప్రమాదం ఏర్పడింది. ఇది ఎంతవరకు సబబు? ఇప్పుడు మనం ప్రతి ఒక్క దానిపైన నియంత్రణ కోరుతాం. మార్కెట్ ధరలు పెరిగాయంటే కనుక కమ్యూనిస్టులు వాళ్ళందరూ స్ట్రైకులు చేస్తూ ఉంటారు. దిన వస్తువు ధరలు పెరిగితే కనుక మనం అయ్యో అయ్యో అనుకుంటాం. పప్పు ఉప్పు ధర పెరిగినా, నూనె ధర పెరిగినా, హోటల్లో టిఫిన్ ధరలు పెరిగినా, సండే రోజు మటన్ మార్కెట్లో చికెన్ ధర పెరిగినా కూడా అల్లాడిపోయేటువంటి బడుగు జీవులం మనం. అవును. ఇలాంటి వాళ్ళని ఎత్తిపైన పిడుగు వేయడం అనేటువంటిది ఎంతవరకు సబబు? పైగా ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. సినిమా అనేది ఒక కంపల్సరీ ఎలిమెంట్ కాదు లైఫ్లోన. కానీ కొంతమందికి ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లకు, నాకు ఒక రిలీఫ్ కావాలి అని కోరుకునే వాళ్ళకు ఖచ్చితంగా అది కంపల్సరీ. అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది సార్, ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు పేరెంట్స్ని ఎదిరించి కంపల్సరీ మేము ఫస్ట్ షో చూడాలా, అదే బెనిఫిట్ షో చూడాలా, లేదంటే అందరికంటే ముందు సినిమా చూసేయాలని ఒకటి ఉంటుంది. ఉంటుంది. అది ఎవరికైనా ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఉంటుంది. ఇంట్లోని డబ్బులు అడగడం, 1,130 రూపాయలు టికెట్ అంటే బెనిఫిట్ షోకి ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి? పేరెంట్స్ అయినా ఎఫోర్డ్ చేయగలగాలి. ప్లస్ మల్టీప్లెక్స్లో ఇప్పుడు మీకు 200 పైన టికెట్ రేట్ పెంచారు. పైగా కాంబో ఉంటుంది. వాడు ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ తీసుకోవాలి, అక్కడ స్నాక్స్ తీసుకోవాలి, వీటన్ని కలిపి టికెట్ వేస్తాడు వాడు. అవును. ఇవన్నీ కూడా తడిసి మోపెడైపోతున్నాయి. అది కూడా దట్టు ఈ 3 రోజులే క్యాష్ చేసేసుకోవాలనే ఒక ప్రతిపాదన ఉంటుంది చాలామంది. దాని తర్వాత ఎలాగో సర్ప్రైజ్ అయిపోతుంది. వాళ్ళు ఎలాగో 30 రోజుల తర్వాత ఓటీటీలో చాలా ఫ్యాన్సీ రేట్లుగా అమ్ముకుంటున్నారు సినిమాని. అంటే ఇంత యూజ్గా మార్కెట్ వస్తున్నప్పుడు నార్త్ వెళ్తున్నారు, హిందీలో డబ్ చేసి పంపుతున్నారు, వేరే భాషల్లో కూడా మన సినిమాని రిలీజ్ చేస్తున్నారు, ఎక్కువ మొత్తాన్ని కలెక్షన్స్ రూపంలో రాబట్టుకోవాలనుకుంటున్నారు. ఇంత ఉంటున్నా కూడా ఇంత అదనపు భారాన్ని ఎందుకు మోపాలి అనేది ప్రశ్న. అదే ఇప్పుడు పాన్ ఇండియా అనేది ఫ్యాషన్గా మారిపోయింది. అవును. కథ సపోర్ట్ చేసినా చేయకపోయినా
నలుగురు నార్త్ ఇండియన్ స్టార్స్ని పట్టుకొని వచ్చి లేదా ఆయా భాషల స్టార్లను కలిపేసి వాళ్ళకు ఒక క్యారెక్టర్ అంటూ కల్పించి రాసేసి ఎలాగో ఇట్స్ ఫిక్షనే, ఇదేం రియల్ స్టోరీ కాదు. నువ్వు కావాలంటే హీరోను జైజాంటిక్గా చూపొచ్చు, హీరోను స్ట్రాంగ్గా చూపించడానికి నార్త్ నుంచి ఒక విలన్ వస్తాడు, నార్త్ నుంచి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ వస్తాడు, హీరోయిన్ ఎలాగో నార్త్ నుంచి వస్తారు, కర్ణాటక నుంచి దీని నుంచి శాండల్వుడ్ నుంచి వస్తున్నారు. ఇలా అరువు తెచ్చుకున్న పరికరాలతోన ఒక కుకప్ చేసేసి నువ్వు దానికి మసిపూసి మారేడుకాయ చేసి మార్కెటింగ్ చేసేసి, మీరు అనొచ్చు అవును వాడు మార్కెటింగ్ చేస్తాడు, కొనేవాడికి బుద్ధి ఉండక్కర్లేదా అంటే, కొనేవాడి బలహీనత పైన మార్కెటింగ్ జరుగుతుంది ఎప్పుడు కూడా. అంతే కదా. మీరు గమనించండి, సినిమా కూడా అలాంటిదే. యాక్చువల్గా చెప్పాలంటే సినిమా అయినా మందైనా ఇట్ ఈస్ నాట్ నెసరీ, ఇది నెసరీ కాదు. మళ్ళీ మందు రేట్లు పెరిగిపోతుంటాయి, ఎండాకాలం వచ్చింది బీర్ రేటు పెంచేస్తారు, అవును మందు బాబులకు పగిలింది అని పెడుతుంటాం మనం heading. అవును మళ్ళీ అంత పగిలిందన్న కూడా బ్లాక్ పెట్టినా కూడా బీర్ ఈసారి సమ్మర్లోన, గత సమ్మర్లోన మందు ప్రియులకు బీర్ అందించలేక వైన్ షాపులు ఎక్సైజ్ వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు. మళ్ళీ ఇది దేనికి సంకేతం? ఆరోగ్యకరమైన సమాజానికి దీన్ని మనం ప్రతీకగా తీసుకోవచ్చు అంటే చెప్పలేం. కాకపోతే ఈరోజు రేపట్లో లగ్జరీ అనేది కూడా నెసరీగా మారిపోయింది. పూర్వకాలంలోన లగ్జరీ వేరు, నెసిటీ వేరు అని ఒక స్పష్టమైన మార్కేషన్ డిమార్క్ ఉండేది. ఇది నాకు అవసరము, అత్యవసరము, అవును దీనికే నా బడ్జెట్, ఇందులో మిగిలితే మిగిలిన దానికని. ఇప్పుడు అలా కాదు, నాకు అనవసరమైంది ఏదో దానికే బడ్జెట్, మిగిలితే తిండి తింటా లేకుంటే పస్తులు పడకుండా. అలాగే. ఇది మోడర్న్ జీవన సూత్రం అయ్యింది. మళ్ళీ ఈ జీవన సూత్రాన్ని యూత్ అలవరుచుకోవడానికి కారణం ఎవరు? మనం అనొచ్చు, మళ్ళీ యూత్కు మనం ఏం చెప్పలేము కదా. సినిమా వాళ్ళు చాలా సులువుగా చెప్పేస్తారు. ఏమని చెప్తారు? మేమేం చెప్పం కదండి. సినిమా అనేది ఒక సినిమా తీస్తాం, చూసేవాడు చూస్తాడు, చూడని వాడు చూడ్డు. కానీ చూసేలాగా కొన్ని అట్రాక్షన్స్ పెట్టేసి, చూసిన వాడి దగ్గర జోబు పర్సు ఖాళీ చేసేసి, వాడి మైండ్లోనే నెగిటివ్ ఎలిమెంట్లు. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తానండి, సినిమాలో ఉన్నటువంటి ఇతివృత్తాలు ఏంటి, మనం అక్కడి నుంచి చర్చ మొదలు పెట్టాలి. ఏం వాడికి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? అడ్డగోలుగా అందరినీ నరికేస్తూ పోతూ చివరి నిమిషంలోన గాంధీ మహాత్ముడు సందేశంలాగా ఒకటి సైలెంట్గా ఒకటి మెసేజ్ ఇచ్చేసి మా సినిమాలో సందేశం ఉందంటే ఏముంది సందేశం? నీ బొందు ఉంది, నరికిందేమో ఎవడు తీయమన్నాడు నిన్ను? నీకు ఆ హక్కు ఎవడిచ్చాడయ్యా? ఎవడిచ్చాడు నీకు హక్కు? అంటే నా ఇష్టం, నా ఇష్ట ప్రకారం తీస్తాను. ఎస్, యు ఆర్ హ్యావింగ్ ఫ్రీడమ్, బట్ యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. నీ స్వేచ్ఛ ఎక్కడ ముగిసిపోతుందంటే నేను అనేది ప్రారంభమైనప్పుడు. యూత్ను ఇంతగా ఆటలాడుకోవడం, వాళ్ళ ఎమోషన్స్తో ఆటలాడుకోవడం, అంటే ఇక్కడ వాళ్ళ కొన్ని వీక్నెస్తో సందర్భాల ఆటలాడుకోవడం, ఇది తప్పండి. ఇది తప్పు. ఓకే, ఒకానొక సందర్భంలోన పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్పాడు, ఈ కాలంలోన మాఫియా లీడర్లు స్మగ్లర్లు కూడా హీరోలు అయిపోతున్నారంటే అన్ని సినిమాల్లో అదే ధోరణి కదా. ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? పూర్వకాలంలోన 1970s 80sలో వచ్చినటువంటి బాలచంద్ర సినిమాలు చూడండి ఎలా ఉండేవి. సోషల్ ఎక్స్పెరిమెంట్ ఉండేవి, సామాజిక సమస్యను కొట్టొచ్చినట్టు చూపించేవాడు. శంకరాభరణం సినిమా వల్ల ఎందుకు హిట్ అయింది? ఒక క్లాసిక్ మ్యూజిక్ సంబంధించింది కదా. స్వయం కృషి ఎందుకు హిట్ అయింది? ఒక చెప్పులు కుట్టేవాడిని కథ గురించి కదా. శుభలేఖ ఎందుకు హిట్ అయింది? ఒక హోటల్ బేరర్ గురించి కదా. ఇవన్నీ హిట్ కాలేదా? ఓకే, మనం చెప్పొచ్చు సినిమా వాళ్ళ అభిరుచి మారింది. ఇక్కడ గుడ్డు ముందా కోడి ముందా అనే ప్రశ్నతోనే మనం ఆగిపోతున్నాం. సినిమా వాళ్ళు ఏం చెప్తున్నారు? చూస్తున్నారు కాబట్టి తీస్తున్నామని. చూసేవాళ్ళు ఏమంటున్నారు? తీస్తున్నాం కాబట్టి చూస్తున్నాం. వాడికి వేరే ఆప్షన్ లేదు కదా చూడటానికైనా. ఇప్పుడు పుష్పనే తీసుకుందాం సార్. పుష్పలోనే ఇప్పుడు మల్టీప్లెక్స్లో 200 పెంచారు, నార్మల్ థియేటర్లో 150, మామూలు కొంచెం లో క్లాస్లో 100 రూపాయలు పెంచారు. అంటే నేను అంటాం ఏంటంటే ఈ టికెట్ రేట్లు పెంచే బదులు సో వాళ్ళ రెమ్యునరేషన్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ కానీ సినిమాకి ఎంత కావాలో అంతే తీయడం. ఇప్పుడు మొన్న చిరంజీవి గారు ఒక సందర్భంలో అన్నారు, లెంత్ ఎక్కువ తీసేస్తున్నారు, దానివల్ల ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది, మేకింగ్లో కూడా ఎక్కువ రోజులు తీసేస్తున్నారు సినిమాని. 90 రోజులు పెట్టుకుంటే 90 రోజుల్లో ఫినిష్ చేయండి, ఎంత నిడివి కావాలో అంత నిడివే షూట్ చేసుకోండి, ఎందుకు 4-5 గంటలు సినిమా తీసేస్తున్నారు, దాన్ని ఎందుకు కట్ చేయలేక, అదంతా శ్రమ వృధానే కదా అనే పాయింట్ ఒకటి లేవనెత్తారు. అంటే ఒక 10 ఏళ్ళు నేను ఇండస్ట్రీకి దూరం అయ్యాను, పొలిటికల్కి వెళ్ళిపోయాను, ఆ 10 ఏళ్లలో ఇన్ని మార్పులు వచ్చేసినాయి అని ఆయన ఒకటి లేవనెత్తారు. ఆచార్య సినిమా అప్పుడు సో బాబీతో సినిమా చేశారు, వాల్తేరు వీరయ్య చేసినప్పుడు మేము ఆచార్యకి చేసిన మిస్టేక్ అదే, వాల్తేరు వీరయ్యలో సరిదిద్దుకుంది ఇదే
అని చాలా క్లియర్ గా చెప్పారు. ఎంత కావాలో అంత ఫ్రేమింగ్ సార్ తీసుకోవడం. ఒకటి సార్, ఇది ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడు ఎంత డైరెక్టర్లు గాని? కావాలో ఎంత కావాలో అంత మాత్రమే తీయాలంటే నీ దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటుందా? ఉండట్లేదు. అదే మరి చెప్తున్నా నేను ఎందుకు కూడా. ఉండట్లేదు? ఉమ్, నువ్వు ఏం చేస్తావు? మొట్టమొదటి హీరో కాల్ షీట్ తీసుకొని కథ రాయడం మొదలు పెడుతున్నావు. అవును. కథ రాసిన తర్వాత నాకు ఇక్కడ ఈ హీరో కావాలని కాదు, ఉమ్. యూఆర్ టైలరింగ్ ది థింగ్స్. అది కదా వచ్చిన ప్రాబ్లము. అంటే ఇప్పుడు దాని మీకు ఒకటి చెప్తానండి, మాయాబజార్ సినిమా కావచ్చు, గుండమ్మ కథ కావచ్చు, ఇలాంటి సినిమాలోన మొట్టమొదట స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోతే కానీ సెట్స్ పైన వెళ్ళేవాళ్ళు కాదు. అసలు ప్రొడక్షన్ కాస్ట్ ఎంతలా కంట్రోల్ చేసేవాళ్ళంటే ఖచ్చితంగా ఇంతే ఇంతే, ఇంతకు మించి లేదు. హీరోలకు కూడా అంతే. మీరు కాల్ షీట్ ఇచ్చారంటే ఇంతకు చేయాల్సిందే, మీరు ఎవరి కోసం చేస్తారు మీరు అనే విధంగా ఉండేది. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు హీరోకు సగం బడ్జెట్ పోతుంది కదా, సగం బడ్జెట్ హీరోకు, మిగిలిన సగం సినిమాకు. మరి అంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? డిమాండ్. ఎవడు క్రియేట్ చేస్తున్నాడు డిమాండ్? ఇప్పుడు డిమాండ్ అనేటువంటిది చాలా మాయా పదార్థం, బ్రహ్మ పదార్థం. డిమాండ్ అనేది ఏంటి? నువ్వు పుకారు పుట్టించుకుంటే డిమాండ్ క్రియేట్ చేయొచ్చు కదా. మళ్ళీ అంత డిమాండ్ క్రియేట్ చేసి అంత స్టఫ్ని హీరోని పెట్టుకొని అంత అద్భుతమైన కథ సినిమా చేస్తే ఎందుకు ఎత్తిపోతుంది చెప్పండి మీరు? ఓకే, ఉండొచ్చు. ఇప్పుడు పవర్ ట్రాన్స్మిషన్లోన లాస్ ఉన్నట్టు డైరెక్టర్ కూడా ఎమోషన్ లాస్ ఉండొచ్చు, స్టోరీ విజువల్ లాస్ ఉండొచ్చు. తాను బ్రెయిన్లో అనుకున్న దాన్ని స్క్రిప్టెడ్గా చేసిన తర్వాత సినిమాకి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఫిక్షన్ ఈజ్ డ్యూయల్ ఫార్ ఫ్రమ్ రియాలిటీ అంటారు. పొయట్రీ ఈజ్ డ్యూయల్ అవే ఫ్రమ్ రియాలిటీ అని. అంటే వాస్తవానికి రెండింతలు దూరంగా ఉండేదే కవిత్వం అని అన్నారు. క్రియేటివిటీ అంటే ఎప్పుడైనా అంతే. వాస్తవం ఒకటి ఉంటుంది, మనం ఒకటి ఆలోచించుకుంటాం, ఒక సింగిల్ లైన్ ఆలోచించుకుంటాం, దాని స్టోరీగా రాసుకుంటాం. రాసుకున్నప్పుడు నీకున్న ఎమోషన్, రాసుకున్నప్పుడు నీ బ్రెయిన్లో తిరుగుతున్నటువంటి ఆ ట్రామా కావచ్చు, లేకుంటే ఆ ప్రాసెస్ కావచ్చు, వాటన్నింటినీ స్క్రిప్ట్లో రావాలి. స్క్రిప్ట్లో వచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా స్క్రీన్ పైన వెళ్ళాలి. స్క్రీనింగ్ చేసేటప్పుడు నీ బుర్రలో ఏముందో అదే అక్కడికి వెళ్ళాలా. వెళ్ళేటప్పుడు ఎంతెంత ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, చెప్పొచ్చు మన క్రియేటివ్ లిబర్టీ ఉంటుంది, మనం అనుకున్న దానికి ఇంకా మెరుగు చేయొచ్చు కదా అని. మెరుగు చేయొచ్చు అనే నెపంతోన కొన్నిసార్లు చెడగొట్టొచ్చు కూడా. అవును, దానివల్ల ఇబ్బంది. దే ఆర్ ఆల్ ది వేస్. ఇప్పుడు కొంతమంది అదేదో స్టైల్గా చెప్తుంటారు, మేము సెట్లో వచ్చిన తర్వాత అక్కడికక్కడికి నాకు అనిపిస్తుంటుంది. ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కె విశ్వనాథ్ గారు ఒక మాట చెప్పారండి, ఈ సందర్భంలో మనం చెప్పాలి. స్వాతిముత్యం సినిమాలోన ఒక సీన్ ఉంది. ఏంటంటే వాడిని తాళి కట్టిన తర్వాత, రాధికకు తాళి కట్టిన తర్వాత వాడి మామ శృతి వీరభద్ర వాడిని వీడి చిడిచి కొడతాడు. వాడిని అవును, కింద పడిపోయేలా కొడతాడు, బూతులు తిడతాడు. అక్కడ రాధిక ఉంటుంది. యాక్చువల్గా విశ్వనాథ్ గారు తను చెప్పింది ఒక ఇంటర్వ్యూలో ఏంటంటే, అప్పుడు రాధికతో ఒక పేజీ డైలాగ్ రాసుకున్నట్టే, ఎమోషన్ డైలాగ్ ఆమె చెప్పాలి. ఎందుకంటే ఒక వితంతువును, భర్త చచ్చిన అమ్మాయిని, ఒక అభంశం తెలియనటువంటి పసిపిల్లలతో సమానమైన పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకుడు తాళి కట్టేస్తాడు. ఎంత ఎమోషనల్ సీన్ అండి అది. అలా సీతమ్మకు కట్టవలసిన తాళి తీసుకుపోయి ఆమె కట్టేస్తాడు. వాడి దృష్టిలో ఆమె సీతమ్మ అంతే. అంత ముందు వచ్చే పాట కూడా అలాంటిదే. సో ఎంత లింక్ అప్ ఉంది అక్కడ. విశ్వనాథ్ అంటాడు, నేను ఒక పేజీ డైలాగ్ రాసుకున్నాను, నాకు అప్పుడు అనిపించింది ఇది కాదు, సంథింగ్ మోర్. అప్పుడు ఏమని చేశాడు, కర్ర తీసుకుని వాడి చేతికి ఇచ్చి భుజం పైన తట్టి ఇట్లా అంటుంది, దట్ సేస్ ఎవ్రీథింగ్ అని. అంతే, దట్ సేస్ ఎవ్రీథింగ్. షార్ట్ అది కావాల్సింది. ఇక్కడ నేను సైలెంట్గా ఉంటా పంపించేస్తానని మొదట అనుకొని కాదు, ఇక్కడ నేను ఒక పేజీ డైలాగ్ రాసుకోవాలి, అక్కడ కూర్చొని రాసుకుని ఉంటే ఎంత టైం వేస్ట్ అయ్యేది. రివర్స్ అయ్యేది. దట్ ఈస్ ది థింగ్. అంటే ఆ పర్సెప్షన్లో, ఆ ఫిక్సింగ్లో, ఆ కన్సీవింగ్ ది థాట్స్, వీటన్నిటిలో కూడా అంటే నేను ఓకే డైరెక్టర్స్ని, రైటర్స్ని అనేంత శక్తి మనకు లేకపోవచ్చు, ఎందుకంటే వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ ఫీల్డ్. బట్ మీరు చేస్తున్నదంతా కూడా తడిసి మోపేట్ అవుతున్నట్టు, ప్రొడ్యూసర్కి ఖర్చులు పెంచేసి చివరి నిమిషంలో. అవును, ఇప్పుడు రాజమౌళి బాహుబలి తీయడంతో మొదలయ్యిందండి. 5 ఏళ్ళు లేకుంటే 4 ఏళ్ళు. నిన్న సుకుమార్ గారు అన్నారు, నిన్న ప్రీ రిలీజింగ్ ఫంక్షన్లోన నిన్న అన్నారు అల్లు అర్జున్తో, డార్లింగ్ నీ విలువైనటువంటి 3 years లైఫ్లో ప్రైమ్ టైంను నేను తీసేశానని. అది ఎంత అరాచకం అది. అవును, 3 years వన్ కెరీర్ నుంచి తీసేసావు నువ్వు. తీసేసిన తర్వాత దట్ వర్త్ నువ్వు ఇవ్వగలిగావు. ఓకే, అతను నేషనల్ స్టార్ అయిపోయాడు,
నిజమే. నేషనల్ స్టార్ అయిపోయాడు. సెకండ్ పార్ట్ అప్పుడు ఒకటండి, కథకు ఇంకా చెప్పవలసింది మిగిలి ఉన్నప్పుడు అది చేతకాక సెకండ్ పార్ట్ తీయడం. ఒకే స్పాన్‌లో నేను చెప్పలేకపోతున్నాను అన్నప్పుడు సెకండ్ స్పాన్. ఇఫ్ ఇట్ నీడ్స్. ఇప్పుడు అలా కాదు. ఒకే కథను మొదటివాడు బయట చేసేస్తాడు. బయట చేసినప్పుడు కల్కిలాగా అవుతుంది. కల్కి ఎందుకు ఫస్ట్ పార్ట్ అంత కాస్త నిస్సారంగా అనిపించిందంటే అక్కడ వాడు చెప్పవలసిన పాయింట్స్ అన్ని కూడా పార్ట్ 2లో చేద్దామనుకుని దాచేశాడు. ఎందుకంటే 2 పార్ట్లు అనేటువంటి క్రేజ్ వచ్చేసింది కాబట్టి, సీక్వెల్ క్రేజ్ వచ్చేసింది కాబట్టి, పార్ట్ 2 ఉండాలి కాబట్టి. ఇక్కడ కూడా అంతే. పుష్పకు సంబంధించి ఒకటి అనుకున్నాడు. సో మొదట ఏమనుకున్నారు, కథ పెరిగిపోయింది, అప్పుడే వాళ్ళు పార్ట్ 2 చేయాలని అనుకున్నారు. అనుకున్నప్పుడు నువ్వు పార్ట్ 2లో ఉన్నటువంటి కథను యాజ్ ఇట్ ఈస్గా తీసేయచ్చు కదా. లేదు, నీకు క్రేజ్ వచ్చిన తర్వాత స్క్రిప్ట్ చేంజ్ అవుతుంది, నీకు డిమాండ్ వచ్చిన తర్వాత స్క్రిప్ట్ చేంజ్ అవుతుంది. కాంతారా లాగా. కాంతారా 400 కోట్లతో తీసిన సినిమా అది ఎంత వసూలు చేసింది? 4 వసూలు చేసింది. ఆ ఎమోషన్ కోసం ఈసారి హొంబాడే వాళ్ళు ఏం చేశారు, 1200 1300 కోట్లు పెట్టి సినిమా తీయడం మొదలుపెట్టారు. అప్పుడు ఏమైపోయింది, స్టారింగ్ వాల్యూ పెరిగిపోయింది. ఒక్కటండి, సహజ సిద్ధంగా తీసినటువంటి సినిమాలో ఉండేటువంటి ఎమోషనల్ వాల్యూ నువ్వు పని కట్టుకొని అది క్లిక్ అయింది కాబట్టి నేను మళ్ళీ తీస్తాను అన్నప్పుడు పోదు. పర్ఫెక్ట్ చెప్పారు సార్. ఇప్పుడు టికెట్ రేట్స్ విషయానికి వచ్చేద్దాం మనం, సినిమాది అనేది పక్కన పెడితే. ఈ టికెట్ రేట్స్ అనేది నాకున్న డౌట్ చెప్తాను సార్. ఒకప్పుడు ఇంతకంటే క్రేజ్ ఉన్న సినిమాలు వచ్చాయి, అవును, ఇంతకంటే మేకింగ్ లో హ్యూజ్ ఉన్న సినిమాలు వచ్చాయి. అంటే అప్పుడున్న సర్కమ్స్టాన్స్ లో కూడా హెవీ బడ్జెట్ సినిమాలు వచ్చాయి. ఆ హెవీ బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు ఎందుకని టికెట్ రేట్ పెంచలేదు? సో ఇప్పుడు ఎందుకు టికెట్ రేట్ అనేది పెంచుతున్నాడు అనేది సామాన్యుడి క్వశ్చన్. సార్ నా ఊహ తెలిసి మా చిన్నప్పుడు ఎక్కువ రేటు పెట్టి టికెట్ కొనడం ఒక బ్లాక్లో మాత్రమే, అంతే, ఎవరికైనా అంతే, అంతకుమించి లేదు. అది కూడా ఏంటి, మాకు అక్కడ టికెట్ దొరకపోతే నేను హ్యూజ్ ఫ్యాన్ అయి ఉంటే ఒక ₹2 ₹3 ఎక్కువ పోవడం అంతే. అంతే, అదే ఆడు బతుకుతాడు కాబట్టి అంతే. దానికోసం కూడా మళ్ళీ పోలీసింగ్, వాడు కాపలాకాయడం, అసలు బ్లాక్ లో టికెట్ అమ్మేవాడు ఆకురౌడిలాగా ఉంటాడు, వాడు టికెట్ అని వాడు అమ్మడం, ఇవన్నీ కూడా సినిమాల్లో కూడా వచ్చింది, నిజ జీవితంలోనే సినిమాలోకి వస్తాయి. అంతవరకే, ఎక్కువ అంటే అంతవరకే, అంతకు మించి లేదు. సినిమా థియేటర్లో వెళ్ళేటప్పుడు నువ్వు పాప్కార్న్ కూడా నేను ఇస్తాను, కూల్ డ్రింక్ కూడా నేను ఇస్తాను, పెప్సీ కోలా కూడా నీతో ఇస్తాను, అవన్నీ కలిపి నేను బాదుతాను, ఎవడు చెప్పాడండి ఇది? ఈ మల్టీప్లెక్స్ వ్యవస్థ చెడగొట్టింది. మళ్ళీ నువ్వు థియేటర్లో వెళ్ళేటప్పుడు పైగా చూడండి, వాటర్ బాటిల్ కూడా లోపల తీసుకెళ్ళకూడదు. అవును, మేము ఇస్తాం. తాగే నీళ్ళు కూడా నువ్వు ఇస్తావురా నాకు? ₹60 బయట. ఎవడరా నాకు ఇవ్వడానికి? నేను 3 గంటల పాటు కూర్చోవాలి అక్కడ, నా నీళ్ళు కూడా నన్ను తెచ్చుకొని ఇవ్వ నువ్వు? ఏంటి రాచకం ఇది? అందుకనే కాంబోకి కానీ దానికి కానీ క్రేజ్ పెరిగిపోవడం, ఈ యూత్ అంతా కూడా మల్టీప్లెక్స్. పైగా ఇప్పుడు అక్కడ పోయి తీసుకోవడం కాదు, మీరు టికెట్ మొదట బుక్ చేస్తే మీరు ఏ వరుసలో ఉంటారో ఆ వరుసలో తెచ్చిస్తావు. నువ్వు తినడానికి వెళ్ళావా, చూడడానికి వెళ్ళావా? నువ్వు తింటూ ఉంటే డిస్టర్బ్ అవుతుంది కదా నీకు కూడా. నువ్వేం చూస్తావు నువ్వు అక్కడ? ఎమోషన్ ఎప్పుడు వస్తుంది ఆ స్క్రీన్లో? నువ్వు ఇక్కడ ఎమోషన్ అంటే ఏం లేదండి. మీరు చూడండి, మీరు ఒక సీన్ వచ్చినప్పుడు ఓకే, ఎలివేషన్ సీన్ వచ్చినప్పుడు హీరో ఎలివేషన్ సీన్ కాబట్టి నువ్వు కేకలు వేస్తావు, అది వేస్తావు. స్టోరీలో వెళ్తున్నప్పుడు వాడు ఆ క్యారెక్టర్, అక్కడ కూడా నువ్వు ఆ క్యారెక్టర్ చూడట్లేదు, ఆ హీరోనే చూస్తున్నావు. దేర్ ఎవ్రీబడి ఫెయిల్స్. ఎప్పుడైతే క్యారెక్టర్గా చూసేటువంటి పనితనం ప్రేక్షకుడిలో ఉండదో, ప్రేక్షకుడు క్యారెక్టర్ని ఐడెంటిఫై చేసుకోలేకపోతాడో, ఎక్కడైతే డైరెక్టర్ క్యారెక్టర్ కాకుండా అక్కడ పర్సనల్ ఇమేజ్నే తీసుకెళ్తాడో, స్టోరీ కిల్స్. అవును, సాగర సంగమంలోన కమల్ హాసన్, మీకు చెప్తా ఒక సీన్ చెప్పాలి, ఎందుకంటే వాడికి డ్యాన్స్ అంటే చాలా పిచ్చి ఉన్నప్పుడు వాడికి పెద్ద ఫెస్టివల్లోన ఈమె జయప్రద వాడి ఇన్ఫ్లుయెన్స్తో వాడిని కార్డు ఎంటర్ చేసినప్పుడు 2 టిపికల్ సీన్స్. ఒకటి, తన పేరు చూసుకున్నప్పుడు తాను పడినటువంటి ఎమోషన్, ఆ ఎమోషన్లో వచ్చినటువంటి ఒక పిచ్చి నవ్వు. విశ్వనాథ్ చెప్పారు, ఆ సినిమా షూట్ జరుగుతున్నప్పుడు ట్రాలీలో అలా వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఉన్నట్టుండి తనకు డైరెక్టర్కు ఆ మోటివేషన్ వచ్చి గట్టిగా ఆడతారంట, క్యాన్ యూ లాఫ్, యూ ప్లీజ్ లాఫ్ బిట్టర్లీ అని. గట్టిగా నవ్వు అన్నప్పుడు ఏ నవ్వు నవ్వాలి? ఏడుస్తున్నవాడు నవ్వు అంటే ఏ నవ్వు నవ్వాలి? యాక్టర్కి అది తెలుసు. ఆ ఏడుపు నుంచి వచ్చిన ఒక పిచ్చి నవ్వుతాడనమాట. అక్కడ యాక్షన్ పండింది.
అక్కడ మేము కమల్ హాసన్ చూడము, బాలునే చూస్తాం. అంతే కదా. తల్లి దగ్గర ఆమె చనిపోయే డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు అక్కడ ప్రదర్శించవలసిన పాటను తల్లి ముందు వేస్తాడు. ప్రదర్శించినప్పుడు అందరి కళ్ళ ముందు నీళ్ళు ఎందుకు వస్తాయి? అంతే కదా. అక్కడ బాలు ఉన్నాడు, కమల్ హాసన్ లేడు. లేదు. ఇక్కడ నువ్వు ఒళ్ళు చించుకున్నా కూడా అల్లు అర్జునే ఉంటాడు, పవన్ ప్రభాసే కళ్యాణే ఉంటాడు, పవన్ కళ్యాణే ఉంటాడు. వాట్ ఇస్ దిస్? సో క్యారెక్టర్లో డంపింగ్ అయ్యి వాళ్ళు చేయిస్తున్నా కూడా తెచ్చి పెట్టుకున్నట్టు ఉంటుంది అనేది చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే సార్, నాకు ఉన్న డౌట్, ఈ టికెట్ రేట్స్ ఉన్నాయి. సో ఇదివరకు గతంలో ఎందుకని పెంచలేదు? హ్యూజ్ బడ్జెట్లో వచ్చిన, అప్పుడు జగదేగురుడు అతిలోక సుందర్ వచ్చిన హ్యూజ్ బడ్జెట్ సినిమా, అంతకుముందు అడవి రాముడు లాంటి సినిమాలు కూడా హ్యూజ్ బడ్జెట్ సినిమాలే, అంతకుముందు చాలా సినిమాలు కూడా హ్యూజ్ బడ్జెట్ సినిమాలే వచ్చాయి. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ప్రజల మీద భారం అనేది పాపం ప్రజల ప్రశ్న కూడా అంతే. ఎందుకు అంటే మేము అడగట్లేదు కదా మిమ్మల్ని అంత హ్యూజ్ మేకింగ్ చేసి మీరు అంత రెమ్యునరేషన్స్ తీసుకుని చేయమని మేము అడగట్లేదు కదా. సో మీరు 20 రోజులు ఆడతారో 50 రోజులు ఆడతారో సినిమాకి మేము మెల్లగా చూసుకుంటాం, ఆ టికెట్ని బట్టి అది పోయింది. చూసుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు 1000 స్క్రీన్స్ ఇస్తావా, 12,000 స్క్రీన్స్ ఇస్తావా, పైగా ఓవర్సీస్ పైన కూడా సినిమా రిలీజ్ అవుతుంది. యాక్చువల్ చెప్పాలంటే నీ మార్కెట్ పెరిగింది. ఉమ్. నీ మార్కెట్ పెరిగినప్పుడు నేను అదే అంటున్నా, market నేను చెప్పి నీ పెరిగింది. మార్కెట్ పెరిగింది, నీ బడ్జెట్ పెరిగింది. ఇవి రెండు పెరిగినప్పుడు నీ క్వాలిటీ కూడా పెంచుకోవాలి కదా, నీ కథ కూడా నిలబడాలి కదా. ఇప్పుడు ఏ సినిమాలు కూడా 100 రోజులు ఆడట్లేదు, 50 రోజులు ఆడట్లేదు, ఒక వారం ఆడిందంటే సక్సెస్ మీట్ వచ్చేస్తుంది. అవును. ఓకే, దానికి కారణం ఏంటంటే స్క్రీన్స్ పెరిగాయి. స్క్రీన్స్ పెరగడం వల్ల, అంటే సింగిల్ స్క్రీన్ ఉన్నప్పుడు ఏడాది పాటు వేయవలసింది ఒకే రోజులో నువ్వు వేసేస్తున్నావు. అంతమంది చూస్తారా? ఇప్పుడు అక్కడే లాజిక్ అండి. ఏడాది పాటు ఒక సినిమా నడిచింది అనుకోండి, వాడు తీరుకున్నప్పుడు పోయి సినిమా చూస్తాడు, అట్ లీజర్ టైం హీ విల్ గో. ఇక్కడ అలా కాదు, వెంటనే సినిమా చూసేయాలి, లేకుంటే లేపేస్తారు. కాబట్టి రద్దీ పరిగెత్తడం ఉంది, 3 రోజులు వీకెండ్ పరిగెత్తడం ఉంటుంది. అందుకే కరోనా వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ ఘోరంగా దెబ్బతినింది. దాంతో గుణపాఠం నేర్చుకోవాలి కదండి. ఓటీటీ ఎందుకు పెరిగింది? ఓటీటీ ప్లాట్ఫామ్ ఎందుకు రిచ్ అయిపోయింది? బికాస్ ఆఫ్ మలయాళం సినిమాస్ కమింగ్ ఆన్ ది ఓటీటీ ప్లాట్ఫామ్. తెలుగు ప్రేక్షకుడు కూడా చూశాడు, అన్నీ రావడంతో ఇంట్లో కూర్చొని సినిమా చూస్తే ఇంత అద్భుతంగా ఉంది. దానికి మళ్ళీ ఏం పెట్టారు? ఇఫ్ యూ వాంట్ రిచ్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ కమ్ టు థియేటర్. ఓకే, ఐ విల్ కమ్, నాకు రిచ్ ఎక్స్పీరియన్స్ కావాలి, కానీ నన్ను రానిచ్చే పరిస్థితి కొంచెం ఇవ్వండి అని నేను చెప్పడం. ఒక ప్రేక్షకుడిగా నా బాధ ఏంటంటే, నాకు సినిమా చూడాలని ఉంది, నేను ఖచ్చితంగా చూడాలి, థియేటర్లోనే చూడాలి, నా హీరో సినిమా నేను మొదటి రోజే చూడాలి, కానీ నాకు అఫోర్డబుల్గా ఇవ్వండి. లెట్ మీ అఫోర్డ్ మై టికెట్. నా పర్సు దాటినటువంటి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఉన్నప్పుడు ఒకసారి ఆలోచిస్తాను, రెండోసారి మీరు అన్నట్టు చిన్నపిల్లలు ఇంట్లో గొడవ వేసుకోవడం, లేదా ఫీజు కానీ ఇచ్చిన డబ్బులు టికెట్లకు పెట్టేసేయడం, ఏమైనా జరగవచ్చు. కరెంట్ బిల్లుకి ఇచ్చింది తీసుకుపోయి సినిమా చూసి వచ్చేస్తాడు, సింపుల్. అంటే అలా చూస్తారా అంటే అందరూ చూడ, చాలా మంది ఉన్నారు, కానీ నేను అలాగే ఉంటారు. మేబీ దేర్ మే బి సమ్ వేస్. కాబట్టి నేను అనేది ఏంటంటే కంట్రోల్ ఉండాలి, ప్రొడక్షన్ కంట్రోల్ ఉండాలి, కాస్ట్ కంట్రోల్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ కాస్ట్ కంట్రోల్తో పాటు రెమ్యునరేషన్ కంట్రోల్ ఉండాలి. రెమ్యునరేషన్ కంట్రోల్ ఉండాలి. నువ్వు ఒక పాట రాసే లిరిసిస్ట్ దగ్గరకు వచ్చేసరికి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరకు వచ్చేసరికి, జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర వచ్చేసరికి నువ్వు పినాస్ బేరం ఆడతావు. అవును. మళ్ళీ అదే హీరో దగ్గర నువ్వు ఆడలేవు కదా. ఆడలేరుగా. సో హీరో క్రేజ్ ని బట్టి ఆ బడ్జెట్ అనేది పెంచుకుంటూ పోతుంది. హీరో కూడా ఏంటంటే కొంచెం ఆలోచించాలి. మేకింగ్ లో కూడా ఎక్కువ డేస్ కూడా ఆ బడ్జెట్ అనేది పెంచేస్తా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ స్టోరీ డిమాండ్స్ యు గో ఇట్, నథింగ్ రాంగ్. నువ్వు 5 ఏళ్ల పాటు నువ్వు చేయగలిగేటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నప్పుడు యు గో త్రూ ఇట్. దాన్ని ఎవడు కాదండు. నేను అద్భుతంగా తీస్తాను, దాన్ని బాగా నేను నగిషి చేస్తాను. ఇప్పుడు 3 ఏళ్ల పాటు కానీ 5 ఏళ్ల పాటు కానీ తీసిన సినిమాలోనే ఎంత ఫ్లాలెస్గా ఉండాలి. ఒక్క చిన్న ఎర్రర్ కూడా రాకూడదు. ఎట్లా వస్తుంది? 5 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు మనం కూర్చున్నాం కదా, మళ్ళీ రివ్యూస్ ఎట్లా వస్తుంది? వాడు ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఈ పాయింట్ దగ్గర ఇట్లా అవుతుంది, ఈ పాయింట్. దానికి నువ్వు రివ్యూ విరుచుపడితే ఏమవుతుంది? వాడిని వేసేస్తాను బ్యాన్. పైగా ఏంటి, 1000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి సినిమాకు రివ్యూ నువ్వు అలా ఇస్తావా? 1000 కోట్లు ఖర్చు పెట్టడం నీ బిజినెస్, సినిమా చూసి రివ్యూ రాయడం నా బిజినెస్. అంతే, దట్స్ ఇట్. నువ్వు 1000 కోట్లు పెట్టావు కదా, నీ తీసిన సినిమాతో బాగుందని నేను ఎందుకు చెప్తాను? చెప్తే నా రోల్ నేను ప్లే చేసినట్టు కాదు కదా, ఎవరి రోల్ వాడు ప్లే చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మన టికెట్ రేట్స్ గురించి యాక్చువల్గా ఏంటంటే ఫైనల్ కంక్లూజన్ ఇచ్చింది సార్ కూడా. సో ప్రొడక్షన్ బడ్జెట్ అనేది కంట్రోలింగ్లో ఉండాలి, హీరో రెమ్యునరేషన్స్ తగ్గించుకోవాలి, అలాగే సామాన్యుడి మీద ఇలాంటి భారాన్ని మోపితే, అంటే మన పర్సుకి మించి ఎక్కువ ఖర్చు పెట్టే భారాన్ని అయితే
మోపకండి అని సినిమా ఇండస్ట్రీకి ఇలాగే మోపితే ప్రజలు సినిమాకు దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అది కొని తెచ్చుకోవద్దు అని కొని తెచ్చుకోవద్దు అని చెప్తున్నారు సార్. సో ఇది ఇవాల్టి డిస్కషన్. మరో డిస్కషన్ తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.